ఎగ్ బ్రెడ్ బర్గర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కావాల్సినవి బ్రెడ్, అలాగే టమాటా ముక్కలు, అలాగే చీజ్ ఒక స్లైస్, టమాటో కచప్, ఎగ్స్, ఇది వచ్చేసి కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవడమే, హాఫ్ బాయిల్ లాగా. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు, ఒకటి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వేసుకుంటున్నాను. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చీజ్ స్లైస్ తీసుకొని ఈ విధంగా ఒక సైడ్ పెట్టండి. ఇది మధ్యలో వచ్చేలాగా పైన ఎగ్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని మధ్యలో దానిపైన ఎగ్ పెట్టుకోవాలి. ఎగ్ తర్వాత టమాటో స్లైసెస్ కూడా పెట్టుకొని కొరియాండర్ లీవ్స్ పెట్టుకోవాలి. కొత్తిమీర పెట్టిన తర్వాత టమాటో కచ్చప్ ఉంటుంది కదా, దాన్ని లైట్గా పైన వేసుకోవాలి. దాని తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ని కూడా పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మళ్ళీ టమాటో కచప్ని వేసుకోవడమే. అంతే, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. బయట తినడం అంత హెల్త్కి మంచిది కాదు కదా, ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. రెడీ అయిపోయింది. లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా చీజ్ కూడా ఎలా వస్తుందో, చాలా చూడడానికి ఇలా ఉంటే మా వాడికి చాలా ఇష్టం. కొంచెం ఎప్పుడూ అడుగుతూ ఉంటారు బర్గర్, పిజ్జా ఇలా తినాలని. సో బయటవి రోజు తిన్నా అంత మంచిది కాదు. ఇవి కూడా వీక్లీ వన్స్ తింటే మంచిది అన్నమాట. పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టడానికి సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఎగ్ తిన్నట్టు ఉంటుంది, పిల్లలు చక్కగా బ్రెడ్ తిన్నట్టు ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇలా చేసుకొని తినండి. 2 minutesలో అయిపోతుంది ఇదంతా కూడా. Thanks for watching. Like, share and subscribe my channel.